అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. మనకి శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ పూజకి కూడా ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది. ఈరోజు వీడియోలో అతి సులభంగా శ్రావణ మంగళ గౌరీ పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆనవాయితీ లేనివారు కూడా ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ మంగళగౌరి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. ఆనవాయితీ ఉన్నవారే కాదు, కొత్తగా పెళ్ళైన వారు కానివ్వండి, ఆనవాయితీ లేనివారు కానివ్వండి, కలశ స్థాపన లేకుండా కూడా శ్రావణ మంగళగౌరి పూజ అనేది ఇంట్లో శ్రావణ మాసంలో చక్కగా చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో శ్రావణ మంగళగౌరి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, వీటి మీద ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నా తరపు నుండి ఒక చిన్ని రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంత ముందుకు వెళ్తుంది. అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి పవిత్రమైనటువంటి మాసమైన శ్రావణ మాసంలో మంగళవారం నాడు చేసుకునేటటువంటి పూజ శ్రావణ మంగళ గౌరీ పూజ. మనకి సాక్షాత్తు ఆ పార్వతీదేవే ఈ వ్రతం గురించి, అలాగే శ్రావణ మంగళ గౌరీ పూజ గురించి చెప్పారండి. కాబట్టి ప్రతి స్త్రీ కూడా శ్రావణ మంగళవారం నాడు పూజ అనేది ఆచరిస్తే ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి. అలాగే దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు. అలాగే సౌభాగ్యం అనేది లభిస్తుంది అనేది ఈ వ్రతం యొక్క, ఈ పూజ యొక్క సిద్ధాంతం అన్నమాట. అయితే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఏదైతే ఉంటుందో అది మీరు ఆచరించాలి అనుకుంటే తప్పకుండా ఆనవాయితీ ఉందో లేదో అనేది మీ పెద్దవారిని అడిగి తెలుసుకోవాలండి. ఇక్కడ నేను శ్రావణ మంగళ గౌరీ పూజ అనేది మీతో షేర్ చేస్తున్నాను. వ్రత విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆనవాయితీ ఉందా లేదా అనేది మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఆనవాయితీ ఉన్నప్పుడు మాత్రమే శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఆనవాయితీ లేనివారు ఆచరించకపోవటం అనేది చాలా మంచిదన్నమాట. అయితే దీనికి చాలా నియమ నిష్టలు అనేవి ఉంటాయి, అండ్ అలాగే కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయండి. అంటే శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి కొన్ని నియమాలు అలాగే పద్ధతులు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ పూజ మీతో షేర్ చేస్తున్నది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు కానివ్వండి, ఎవరైనా పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు కూడా ఈ పూజని చక్కగా పూజ అనేది ఇంట్లో చేసుకోవచ్చు. అయితే శ్రావణ మంగళ గౌరీ పూజ చేసుకునే రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని పూజా మండపాన్ని సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే మీరు పూజ చేసే ప్రదేశంలోనైనా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ చక్కగా శివపార్వతులు కుటుంబ సమేతంగా ఉన్నటువంటి శివపార్వతుల యొక్క ఫోటోని తీసుకోవాలి. ఇలా తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మీరు పూజలో పెట్టుకోవాలండి. మీకు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ గణపతిని అలాగే గౌరమ్మని ఈరోజు పూజిస్తాం కాబట్టి రెండు కూడా మనం పసుపుతో సిద్ధం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి గౌరీ అమ్మవారి రాతి గౌరమ్మని కూడా మీరు ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి శ్రావణ మంగళవారం స్టార్టింగ్లోనే వచ్చిందండి. అంటే శ్రావణ మాసం మనకి సోమవారం అనేది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే మంగళవారం అనమాట. ఈ మంగళవారం రోజు ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోండి, చాలా మంచిదన్నమాట. స్త్రీలు తప్పకుండా పాటించవలసినటువంటి పూజ, చేయవలసినటువంటి పూజలు ఈ పూజ ఒకటి. అయితే ఈ విధంగా అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగా గణపతిని స్తుతించుకోవాలి. మనం ఆల్రెడీ పసుపుతో గణపతిని చేసాం కాబట్టి గణపతికి పసుపు కుంకుమ సమర్పించి పుష్పాన్ని ఉంచి గణపతి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవాలి. ఈ విధంగా గణపతిని స్తుతించుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచాలి. అయితే ఈ పూజలో మనం తోరం కూడా ఏర్పాటు చేసుకోవాలండి. అంటే అమ్మవారికి ఒక తోరము, మనం కట్టుకోవడానికి ఒక తోరం, కాబట్టి 2 తోరాలను అయితే సిద్ధం చేసుకోవాలి. అయితే వ్రత విధానానికి వచ్చినట్లయితే వ్రతానికి చాలామంది కలశం అనేది పెట్టుకుంటూ ఉంటారు. కలశాన్ని ఏర్పాటు చేసుకుని వరలక్ష్మి వ్రతం ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కానీ ఇక్కడ పిండి దీపారాధన అనేది చేసుకుంటారండి ఈ మంగళ గౌరీ వ్రతంలో. అలాగే కాటుకను కూడా తయారు చేస్తూ ఉంటారు.
అది ప్రత్యేకమైనటువంటి పద్ధతులు అనేవి ఉన్నాయి. శ్రావణమంగళ గౌరీ వ్రతం విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ పూజ కాబట్టి నార్మల్గానే మనం ముందుగా గణపతిని స్తుతించుకుని, మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతికి పూజ అనేది చేసుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసినటువంటి రాతి గౌరమ్మ, అంటే మనకి ఆనవాయితీ వచ్చే రాతి గౌరమ్మ ఎవరైతే ఉంటారో ఆవిడికి కూడా చక్కగా పూజ అనేది చేసుకోవటం స్టార్ట్ చేయాలి. పుష్పాన్ని ఉంచి అమ్మవారికి కూడా మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకొని చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలి. తర్వాత పసుపుతో చేసినటువంటి గౌరమ్మ ఉన్నారు కదా, ఆవిడికి కూడా పసుపు కుంకుమ సమర్పించి పుష్పాన్ని ఉంచి అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని, అంటే గౌరమ్మ యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అయినటువంటి, అలాగే శివపార్వతులకి ఈరోజు పూజ అనేది చేస్తున్నాం కాబట్టి చక్కగా పూజ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా గౌరమ్మకి అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా ధూపాన్ని దీపాన్ని చూపించాలండి. మీకు వీలుంది అనుకుంటే మీరు బ్రహ్మముహూర్తంలో ఈ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే సాయం సంధ్యా వేళలో కూడా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే పచ్చి శనగల్ని ముందుగానే రాత్రి నానబెట్టుకుని ఉంచుకుంటే మార్నింగ్కి చక్కగా నాని ఉంటాయి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యంలో గౌరమ్మకి పచ్చి శనగల్ని నైవేద్యంగా, అంటే నానబెట్టినటువంటి శనగల్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పులిహోర, పాయసం ఏదైనా కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. పచ్చి శనగలు అనేవి మెయిన్ అనమాట. అలాగే పళ్ళు ఏవైనా కూడా అమ్మవారికి పెట్టొచ్చండి. అలాగే వాయనం అనేది అమ్మవారికి ఇవ్వాలి. వాయనంగా పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్, అదేవిధంగా గాజులు, పూలు ఇవి ఇస్తే సరిపోతుంది. అంటే పసుపు కొమ్ములు, అలాగే వక్క, తమలపాకులు, అలాగే అరటిపళ్ళు, ఇవి వాయనంగా ఇస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వాయనంగా ఇచ్చిన తర్వాత ఇవి మళ్ళీ మీరు తిరిగి ఉపయోగించుకోవచ్చండి. ఇది అమ్మవారికి ఇచ్చాం కాబట్టి ఇది మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హారతిని ఇవ్వాలన్నమాట. ఈ విధంగా సింపుల్గా మంగళవారం నాడు, శ్రావణ మాసం వచ్చే మంగళవారం నాడు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇలా మీకు ఎన్ని మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చాయో అన్ని మంగళవారాలు కూడా నిర్విరామంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో గౌరమ్మని కొలుస్తాము అలాంటి వారి ఇంట్లో ఎలాంటి లోటు ఉండదన్నమాట. సౌభాగ్యం ఉంటుంది, అలాగే దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు. అలాగే ఎలాంటి చికాకులు కానీ గొడవలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది, ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా మనం శ్రావణ మంగళ గౌరీ పూజ అనేది చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే తప్పకుండా అడగండి, నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరే ముందు చూడొచ్చు అనమాట. అయితే మనకి శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, అలాగే శ్రావణ శుక్రవారానికి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ కూడా నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను. డేట్స్ అన్నీ కూడా అంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతాయి. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉంటాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.